సరే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం మాట్లాడాల్సింది ప్రధానంగా ఈ హిందూ ముస్లిం మన క్రిస్టియన్ ఈ రెండు అంశాలు. ఇప్పుడు పాస్టల్ వర్సెస్ హిందూ అనే ఒక చర్చ జరుగుతూ ఉంది గతం నుంచి కూడా. ఎస్, కొంతకాలం నుంచి ఈ ఇష్యూ అనేది సోషల్ మీడియాలో చాలా నడిచిన, ఇటీవల ఈ ప్రవీణ్ పగడాల హత్య తర్వాత నుంచి కూడా కొంచెం ఎక్కువ శాతం ఈ ఈ ఇన్ఫ్లుయెన్స్ గురవుతూ ఉన్నారు, అటు హిందువులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు. మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూకి సంబంధించి? అంటే హిందూ ముస్లిం మధ్య, హిందూ క్రిస్టియన్ మధ్య జరుగుతున్న చిచ్చు కింద చూడాలా, లేకపోతే ఏం జరుగుతూ ఉంది అసలు? ఇప్పుడు నేను ఒకటే, రాజ్యాంగంలో అధికరణ 25, 26, 28 ప్రకారంగా ప్రతి మతము తన యొక్క మత సంస్థలు పెట్టుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు వాళ్ళ. కానీ ఇంకో మతాన్ని ద్వేషించకూడదు, ఇంకో మతాన్ని కించపరచకూడదు. సో ఇవి జరుగుతున్నాయి, రెండు మతాల మధ్యలో జరుగుతున్నాయి. ఇది వాళ్ళు ద్వేషిస్తారు, వీళ్ళు ద్వేషిస్తారు. నేను ఆ ద్వేషానికి వ్యతిరేకం. ఎందుకంటే నీ మతాన్ని ఎవరు ప్రాపగేట్ చేసుకోవద్దు అని చెప్పట్లేదు. ఇదే భారత రాజ్యాంగం చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్. నీ మతాన్ని నువ్వు ప్రాపగేట్ చేసుకో, నువ్వు క్రిస్టియన్ అయితేంది, ముస్లిం అయితేంది, బుద్ధిస్ట్ అయితేంది, ఏదైతే చేసుకో, ఎవరిదండ్రులు. కానీ ఇతర మతాలను ఎందుకు ద్వేషిస్తున్నావు? రైట్. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఆయన యాక్సిడెంట్లో చచ్చిపోయిందా లేదంటే చంపినరా అనేది తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం, పోలీసులు. అంతేనా? వీళ్ళకేం అవసరం అంటే ఇంతగానో విపరీతమైన లక్షల పేజీల కామెంట్స్ విపరీతంగా చేయడము, దాంట్లో ద్వేషాలు రగిలించడము, రెచ్చగొట్టడము, అటు హిందువులకైనా ఇటు ముస్లింలకైనా క్రైస్తవులకైనా ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూ సంస్థలు ఏం చెప్పినాయంటే ఆయన తాగి చచ్చిపోయింది అని చెప్పిండు. నువ్వెవరు చెప్పడానికి? లేదా ఆయన చంపితేనే చచ్చిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్తారు, క్రిస్టియన్ చెప్తున్నారు. నువ్వెవరు చెప్పడానికి? చెప్పాల్సింది పోలీసు వాళ్ళుగా. తాగి చచ్చిపోయినట్టుగా అనుమానం ఉంది అని చెప్తే వేరు, కానీ తాగే చచ్చిండు అని చెప్తే ఎట్లా? డిక్లేర్ చేయొద్దు కదా, నువ్వు డిక్లేర్ చేయదు కదా. డిక్లేర్ నీకు అధికారమే లేదు. అంటే క్వశ్చన్ చేయొచ్చు, డిక్లేర్ చేయొద్దు. తాగి చనిపోయిందా లేదా యాక్సిడెంట్ వల్ల చనిపోయిందా మాకు అనుమానాలు ఉన్నాయి, పోలీసులు ఇది సరిగా దర్యాప్తు చేసి ప్రభుత్వం సరిగా జోక్యం చేసుకొని న్యాయం చేయండి అని అడగడం వేరు. అదే క్వశ్చన్ చేయొచ్చు, అది క్వశ్చన్ చేయడం వేరు. కానీ ఈయన తాగే చచ్చిపోయాడని హిందువులు లేదా ఆయన చంపిర్రు ఆయనను అని క్రిస్టియన్స్ పూర్తిగా అనడం, వాళ్ళకు ఎవరు జ్యుడిషియరీ కదా తేల్చాల్సింది లాస్ట్కు ఫైనల్. కానీ ఈ డెత్ని బేస్ చేసుకుని ఇంతమంది ఫోకస్ అవ్వాలని చూడడానికి కారణం అనుకోవచ్చా? అది కూడా అయి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నేనైతే అజయ్ బాబు లాంటి వాళ్ళని కూడా నేను ఇట్లాంటి ఇందులో ఈ మిగతా హిందువులలో కూడా అమర ప్రసాద్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో లేదంటే మిగతా ఎవరైనా ఇట్లాంటి ఫోకస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా, సో ఎవరైనా వాళ్ళ మతాల పరంగా వాళ్ళు ప్రాపగేట్ చేసుకునే అభ్యంతరం లేదు. కానీ ఇంకో మతాన్ని ద్వేషించద్దు, ఇంకో మతాన్ని కించపరచద్దు. సో కాబట్టి ఎవరైనా సరే మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. నీ మతం నీకు గొప్పది, నా మతం నాకు గొప్పది. నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప. నీ దేవుడిని నేను తిట్టద్దు, నా దేవుడిని నేను తిట్టద్దు. ఇవాళ ఇప్పుడు అజయ్ బాబు క్రిస్టియను, ఆ క్రిస్టియన్ అయి ఉండి క్రిస్టియన్ దేవుడు ఎట్లా తిరుగుతాడు? అంతేనా? క్రిస్టియన్ దేవుడిని విగ్రహం ఎట్లా బలగొడతా అంటాడు? ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదే క్రిస్టియన్ ఇంకో కేసు పెట్టింది నీ మీద. అవునా? సో ఇవాళ హిందువులు కూడా అంతే. ఇప్పుడు హిందువులు వాళ్ళు ఆయన తాగే చచ్చిపోయాడు, లేకపోతే క్రీస్తు దేవుడు దేవుడే కాదు, అది కాదు ఇది కాదు అని చెప్పేసి విపరీతమైన చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా నేరం చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు మరి వాళ్ళ మీద పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? వాళ్ళ మీద కేసులు ఎందుకు బుక్ చేస్తలేరు? అజయ్ బాబు తప్పు చేసిండు, ఓకే, ఆయనను మీరు పోయి జైలు వేసిండు, ఓకే. కానీ అజయ్ బాబు కంటే 100 రెట్లు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు కదా హిందూ సంస్థలల్లో. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మీరు వాళ్ళ మీద కేసులు ఎందుకు బుక్ చేస్తలేరు? సుమోటో కూడా చేసుకోవచ్చు, పోలీసు వాళ్ళకి అధికారం ఉంది. అంటే ఎవరెవరు మాట్లాడే అంతే కదా, ఎవరెవరు రెచ్చగొడుతున్నారో వాళ్ళ మీద సుమోటో కేసు బుక్ చేయండి, సైలెంట్ చేసుకోవచ్చు. అంతే కదా. నువ్వు సుమోటో బుక్ చేస్తే వాడు ఒకసారి లోపల పోయేస్తే మనకి మళ్ళీ తర్వాత 3 నెలలు 6 నెలలు లేకపోతే సంవత్సరం జైల్లో ఉంటే అర్థమవుతుంది మనకి బాధ ఏందో. అవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వల్ల. కానీ ఇప్పుడు ఈ అజయ్ బాబు కేసుకు సంబంధించి చాలా మంది కొంత పాస్టర్లు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రధానంగా కొంతమంది పాస్టర్ని టార్గెట్ చేసి, ఇంకా చాలామంది పాస్టర్లు ఉన్నారు, ప్రవీణ్ పగడాలు అయిపోయిండు, ఇప్పుడు అజయ్ బాబుని అరెస్ట్ చేయించడం కానీ ఇంకా చాలామంది పాస్టర్లు ఉన్నారు. ఇదంతా కూడా హిందువులు సంఘాలు కావచ్చు వీళ్ళు చేస్తున్న కుట్ర అనేది ఒక నింద వేస్తూ ఉన్నారు.
ఇది మీరేం చెప్తారు? అంటే ఈ హిందువులు అంత టార్గెట్ చేసి క్రిస్టియన్స్ని టార్గెట్ చేసి ఇదంతా చేసే పరిస్థితి ఉంటుందా ఇప్పుడున్న సమాజంలో? ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారంగా చూసుకుంటే రెచ్చగొడుతున్నట్టే ఉన్నది వాళ్ళది, ఏది ఈ హిందువులది కూడా. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళేం మాట్లాడాలి, అజయ్ బాబు గారు ఎట్లా చచ్చిపోయినరు హిందువుల మీద మమ్మల్ని ఎందుకు సారీ ప్రవీణ్ పగడాల ఎట్లా చనిపోయాడు, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తాను హిందువులను, పోలీసులకు వైపు విచారణ చేపట్టిండ్రు, మరొక వైపు ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది, ఇవన్నీ రాకుండానే పూర్తిగా మమ్మల్ని ఎట్లా నిందిస్తారు మీరు అని చెప్పి అడగడం వేరు, అట్లా పోస్టులు పెట్టడం వేరు. కానీ ప్రవీణ్ పగడాల లంగా దొంగ తాగబోతూ లేకపోతే తాగేసి వచ్చేండు కాబట్టి ఆయన ప్రసంగాలు ఫేకు లేకపోతే ఆయన ఫేకు ఇట్లా మాట్లాడుతున్నారు కొంతమంది. అది తప్పంటున్నాను నేను. ఎందుకంటే అదే ధోరణిలో మళ్ళీ అంటే క్రిస్టియన్ పాస్టర్లు కూడా చాలా మంది వాళ్ళు కూడా తప్పే అంటున్నారు, అది కూడా తప్పే అంటున్నారు, రెండూ తప్పే. ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లు కూడా చాలామంది, నాట్ ఓన్లీ అజయ్ బాబు, ఇంకా కొంతమంది కూడా బ్యాచ్ ఉంది, వాళ్ళ పేరు లేదు నాకు పెద్ద గుర్తులేదు, కానీ వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే హిందువులైనా క్రిస్టియన్లైనా ఒక మతాన్ని కించపరచడం, ఒక మతాన్ని రెచ్చగొట్టడం, ఒక మత దేవులను కించపరచడం అది నేరం. ఏమంటానంటే అజయ్ బాబుని అరెస్ట్ చేసి మీరు ఓకే అని, కానీ చాలామంది హిందువులు కూడా చాలామంది కొంతమంది పాస్టర్లు కూడా ఈ రకమైన రెచ్చగొడుతున్నారు, వాళ్ళందరూ అరెస్ట్ చేయండి. రెచ్చగొట్టే ప్రతి ఒక్కరు నేరస్తులేండి నా దృష్టిలో. రెచ్చగొట్టకండి, వాస్తవాలు మాట్లాడండి. అంటే కొంతమంది పేర్లు అండి, హిందువుల వక్తల పేర్లు వస్తూ ఉన్నాయి బయటికి. ఈ రాధా మనోహర్ దాస్ అని ఒక వ్యక్తి పేరు కావచ్చు, చిన్నజీర స్వామి గురించి వినపడతా ఉంది ఈసారి. అంటే అజయ్ బాబు కేసుకు సంబంధించి ఎక్కువ శాతం చిన్నజీర స్వామి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇందులో అని కూడా వినపడతా ఉంది. అంటే మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రాధా మనోహర్ దాస్ గురించి కావచ్చు, చిన్నజీర స్వామి గురించి కావచ్చు? మీరు చూస్తూ ఉంటారు కదా. నేనేమంటున్నానంటే చిన్నజీర స్వామి కూడా రాజ్యాంగము చట్టానికి అతీతం కాదు, రాధా మనోహర్ దాస్ అతీతం కాదు, ఈయన అజయ్ బాబు అతీతం కాదు, ఎవరైనా కూడా అంతే కదా. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది దాంట్లో అనే దాన్ని పోలీసులు నిర్ణయిస్తారు, పూర్తి స్థాయి విచారణ చేపడతారు, అది జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒకవేళ పోలీసులు తప్పుడు రిపోర్ట్ ఇస్తే, ఇవాళ ఏమంటున్నారు ఆయన మాజీ ఎంపీ గారు, ఖచ్చితంగా నేను మళ్ళీ హర్షకుమార్ గారు నేను మళ్ళీ రీపోస్ట్ మార్టం అయినా చేపిస్తాను, ఇది హత్య అంటున్నాడు ఆయన. సో నా దగ్గర ఆధారాలు అంటున్నాడు. కేఏ పాల్ గారు కూడా ఏమంటున్నారు, నా దగ్గర ఆధారాలు ఇది హత్య అంటున్నాడు. వీళ్ళిద్దరిని పూర్తిగా మీరు పరిగణలో తీసుకుని వాళ్ళ దగ్గర ఆధారాలు అంటున్నారు. ఏం ఆధారాలు ఒకసారి మీరు పోలీసులు రిటర్న్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి, వాళ్ళిద్దరి దగ్గర నోటీస్ ఇవ్వండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవో తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి. నిజంగా పోలీసులకు నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు చేయాలని ఉంటే వాళ్ళిద్దరి దగ్గర ఆధారాలు అంటున్నారు కదా, రిటర్న్ ఇవ్వమనండి. ఆధారాలు ఏంటివి ఇవ్వకుండా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాల్సి.